హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను నిన్నే గోంగూర హార్వెస్ట్ చేశాను. మన తోటలో పాత గోంగూర మొక్కలన్నీ తీసేసి కొత్త గోంగూర మొక్కలు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం హార్వెస్ట్ చేశాను. చాలా గోంగూర అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మిర్చి హార్వెస్ట్ చేస్తున్నాను. ఇవి పెద్ద పెద్ద మిర్చి కదా, ఈ మిర్చి చూడండి మంచిగా ఉన్నాయి. చూశారు కదా ఎంత బాగున్నాయి కదా మిర్చి. ఈ మిర్చీలని మనం హార్వెస్ట్ చేసుకోవాలని వచ్చాను. చాలా మంచిగా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఎక్కువ దొడ్డుగా ఉన్నాయి. ఇంకా కొంచెం పొడుగ్గా ఉంటే బాగుండు. ఇది చూడండి అయిపోయింది, వంకలు తిరిగిపోయిందనమాట ఇది మిర్చి. ఈ మిరపకాయలు కూడా ఏమొస్తున్నాయి ఏంటో, దీనికి ఉన్న మిరపకాయ ఇక్కడ కూడా విక్కుపోయినాయి, ఇలా కింద పడిపోతున్నాయి. మిరపకాయలు కూడా వచ్చి పందికొక్కులు కొట్టేస్తున్నాయి. ఇది కూడా మిరపకాయే. మనం ఈ మిరపకాయలన్నీ హార్వెస్ట్ చేసేసి వీటితో బజ్జీలు వేద్దామనుకుంటున్నాను. ఒకసారి అనుకున్నాను, కుదరలేదు. ఈసారైనా వేద్దామని ఇలా బజ్జీల కోసమని ఈ మిరపకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా మంచిగా వచ్చేసినాయి. ఇట్లా నాటు మిరపకాయలు కూడా మన చట్నీస్లో వాడుకునే మిరపకాయలు కూడా మనం బజ్జీలు వేసుకోవచ్చు. కొంచెం చింతపండు గుజ్జును పెట్టేసుకొని గింజలు తీసేసుకొని వేసుకుంటే బాగానే ఉంటాయి. పెద్దగా ఉన్నాయి కదా కాయలు, లడ్డుగా, ఓన్లీ సన్నగా పొడుగ్గా లేకుండా. అందుకని చెప్పేసి ఇవి నేను అన్నీ హార్వెస్ట్ చేసేసి మిరపకాయ బజ్జీలు అయితే వేద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి మీరేమంటారు? మీరు ఎప్పుడన్నా ఇలా చెట్టు మీద మిరపకాయలు తెంపుకొని ఇలా బజ్జీలు అయితే వేసుకున్నారా? ఇప్పుడు అయితే తెంపుతున్నాను. ఈరోజు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో నేనైతే ఈ మిరపకాయలతో బజ్జీలు అయితే వేయాలనుకుంటున్నాను. మనం బయట రోడ్ల మీద బజ్జీలు తినడం కంటే మనం ఇంట్లో చేసుకొని తింటే మంచిది కదా. ఇప్పుడు బయట అయితే దేవి నూనెలోనే వేస్తారంట. అది నూనె అంతా నల్లగా అయిపోతుంది, అది క్యాన్సర్ వచ్చే కారకాలు దాంట్లో ఉంటాయంట. అట్లా కాకుండా మనం ఫ్రెష్గా ఉండే బజ్జీలను మన ఇంట్లో చేసుకోవచ్చు. ఇక బజ్జీ మిరపకాయలు కొనుక్కొచ్చి మనం చేసుకోవాలి అంటే కుదరని పని అది. అందుకని చెప్పి ఇప్పుడు మన తోటలో ఉన్న ఈ ఫ్రెష్ మిరపకాయలకు తెంపుకొని మనం వీటితో బజ్జీలు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.